ఇవాళ మనం ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఆర్ ఫ్లూ షాట్ గురించి మాట్లాడుకుందాం. ఇన్ఫ్లుయెంజా వైరస్ నుంచి చిల్డ్రన్ని కాపాడడానికి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఇస్తాము. ఇన్ఫ్లుయెంజా వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే యూజువల్గా హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. అండ్ పిగ్స్ నుంచి వస్తే స్వైన్ ఫ్లూ అని, బర్డ్స్ నుంచి వస్తే ఏవియన్ ఫ్లూ ఆర్ బర్డ్ ఫ్లూ అని అంటుంటాము. సో ఇది డ్రాప్లెట్ స్ప్రెడ్ ఉంటుందన్నమాట. ఒకరి నుంచి ఒకరికి మాట్లాడినప్పుడు కానీ, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు కానీ వచ్చే డ్రాప్లెట్స్ నుంచి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. సో ఈ డిసీజ్ కొంతమందిలో మైల్డ్గా ఉండొచ్చు, కొంతమందిలో లైఫ్ థ్రెటనింగ్గా ఉండొచ్చు. సో యూజువల్గా ఏ ఏజ్ గ్రూప్నైనా ఎఫెక్ట్ చేయొచ్చు, కానీ 6 months to 5 years చిల్డ్రన్లో ఇమ్యూనిటీ చాలా వీక్గా ఉంటుంది కాబట్టి వీళ్ళలో ఎఫెక్ట్ అయినప్పుడు లైఫ్ థ్రెటనింగ్గా మారే ఛాన్సెస్ ఉంటుంది. సో మైల్డ్ డిసీజ్ అంటే యూజువల్గా కోల్డ్, కాఫ్, మైల్డ్ ఫీవర్, సోర్ థ్రోట్తో పోవచ్చు. లైఫ్ థ్రెటనింగ్ అంటే బేబీలో చిల్డ్రన్లో నిమోనియాస్ వచ్చి చెస్ట్ పెయిన్, బ్రెత్లెస్నెస్ అంటే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడం, ఇలా ఇంత లైఫ్ థ్రెటనింగ్గా మారే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ 6 months to 5 years చిల్డ్రన్లో మనం ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ 6 monthsకి ఇస్తామండి. అండ్ 1 month అపార్ట్ 7 monthsకి సెకండ్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ ఉంటుంది. అండ్ ఎవ్రీ ఇయర్ అప్ టు 5 years ఆఫ్ ఏజ్ వరకు సింగిల్ డోస్ బూస్టర్ ఇస్తూ ఉండాలి. గవర్నమెంట్ షెడ్యూల్లో, నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో మనకి ఇది దొరకదండి. ఓన్లీ ఐఐపి షెడ్యూల్ ప్రకారం బయట ప్రైవేట్ ప్రాక్టీసింగ్ పీడియాట్రిషియన్స్ దగ్గర మాత్రమే ఈ వ్యాక్సిన్ దొరుకుతుంది. ఈ ఎవ్రీ ఇయర్ బూస్టర్ వ్యాక్సినేషన్ ఎందుకు ఇస్తామంటే ఎవ్రీ ఇయర్ ఈ వైరస్ మ్యూటేట్ అవుతూ ఉంటుందండి. ఆ మ్యూటేషన్ స్ట్రెయిన్ని ముందే మనం ఎక్స్పెక్ట్ చేసి దానికి తగ్గట్టు వ్యాక్సిన్ ప్రిపేర్ చేసి ఉంచుతాము. సో అది తీసుకోవడం వల్ల ఆ ఇయర్ వచ్చే మ్యూటేషన్ నుంచి మీ చిల్డ్రన్ని మీరు కాపాడుకోగలరు. సో ఎవ్రీ ఇయర్ బూస్టర్ డోస్ అప్ టు 5 years అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బూస్టర్ డోస్ ఎప్పుడు తీసుకోవాలి అంటే ఈ వైరస్ యూజువల్గా మాన్సూన్ అండ్ వింటర్ సీజన్స్లో చాలా యాక్టివ్గా ఉంటుందండి. ఈ వెట్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్లో దాని స్ప్రెడ్ అనేది, దాని మల్టిప్లికేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి యూజువల్గా సౌత్ ఇండియాలో జూలై టు డిసెంబర్ మాన్సూన్ అండ్ వింటర్ నడుస్తుంది. సో జూలైకి ముందుగానే అట్లీస్ట్ 2 weeks బిఫోర్ అంటే ఈ టైంలోనే ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ చిల్డ్రన్లో. థ్యాంక్ యూ.